ಸೊದಲೆ ಕಥಾ ಕಳೀಲೈ ಜತುಲಡಿಗೆ ಜ್ವರಾలలో చెలి మనోహరి సఖి మాధురి హృదయా విషయం తెలిసింది. అదే రాజా, వాణి జయచంద్ర మరణానికి కారణం వాణి జయరాం కారణం ఎవరు? అదే రాజా, ఆ గంధం చెట్ల స్మగ్లర్ అతని తమ్ముడు. ఎవరు? ఆ మల్లుదొర సింగనదొర. అవును రాజా. మల్లుదొర సింగనదొర కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్నా సరే ఇదే బొబ్బిలి గడ్డపై మిమ్మల్ని హింసించి మా అన్నవద శవాల దగ్గర సమాధి చేస్తాను. ఇదే ఈ బొబ్బిలి శవం ప్రతిజ్ఞ. ముఖ్యం, నేను చెప్పేది విను. మోసం చేశావు. ఆ మోసాన్ని తట్టుకునే పరిస్థితి నాకు ఈ మధువు ఇస్తుంది. ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే అందగత్తెని అనుకుంటున్నావు కదూ. నిన్ను మించిన వారు ఈ లోకంలో లేరని వెర్రిగా ఊహించుకుంటున్నావు కదూ. డబ్బుంటే చాలు నీకంటే అందమైన అప్సరసలతో ఆనందాన్ని పంచుకోవచ్చు. నా శరీరంలోని ప్రవహిస్తున్న రక్తపు పట్టు గొంతులోకి వచ్చే వరకు తాగుతా. ఆ రక్తంతో దేవి అనే రక్తాక్షరాలు రాసి నీలాంటి మోసగత్తెల చేతిలో నాలాంటి వాళ్ళు బలి కాకూడదని ఈ యువతరానికి చాటి చెబుతా.
రా సుందరి రా. ఇంతకు నువ్వు నన్ను మోసం చేసిన రాక్షసివి కాదుగా? నోడియే, ఈ రోజు నీకు స్వర్గం చూపించడానికి వచ్చిన అప్సరసని. కమాండర్ని నీ అందం ముందు ఆఫ్టర్ ఆ దేవి అందం దిగదుడుపు కూడా చాలదు. నీ కాలిగోటి అందానికి కూడా అందుకోలేదు. నాలో కట్టలు దించుకుని ప్రవహిస్తున్న కామాగ్నికి నీ అమృత హస్తాలతో చల్లార్చు. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం పాదాభివందనం వందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక. సారీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. జీవితమన్నది మూడు నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రానిదని, ప్రేమన్నది ఒక నటనమని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నారని ఎవరున్నారని, ఉన్నానని నేను ఉన్నానని, ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పోసిన మేనక అభినయ మేనక. సారీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం.
సురదేవతవా లేక ఇంద్రుడు నా కోసం పంపిన రమ్మవా? పవన్, నేను దేవిని. నువ్వా రాక్షసి? నేను ఇలా బతకటం కూడా నీకు ఇష్టం లేదు. వెళ్ళు. జీవితంలో నువ్వు నాకు కనిపించకుండా, నిన్ను చూడకుండా ఉండాలనే నేను ఈ మందును ఆశ్రయించాను. ఇక ఈ మధువే నాకు ప్రియమైన నేస్తం. ఇది నాకు మరుపునిస్తుంది, ఇంపైన కైపునిస్తుంది. ప్రశాంతంగా బతుకుతున్న నన్ను పిచ్చివాణ్ణి చేసి మరణించే వరకు విడవ. ఏమన్నావు పవన్? నేను రాక్షసుని అన్నావు కదూ, నీ మరణం చూడటానికి వచ్చానన్నావు కదూ. నా మూలంగా మరెవరూ చెడిపోకూడదని, నువ్వు ఈ మధు వానసత్వంలో తాగి తిరిగి చెడిపోతున్నావు తెలిసి వచ్చాను. ఎందుకు? నేను ఏ స్థితిలో ఉన్నానో చూసి ఆనందంగా నవ్వుకోవాలని వచ్చావు. లేదు పవన్, నేను నీ పరిస్థితిని తప్పించి నీ కొత్త జీవితాన్ని ఇప్పించాలని వచ్చాను. దేవి, నేను జీవితంలో నిన్ను తప్ప వేరొక ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు, కన్నెత్తి మాట్లాడనూ లేదు. నా శరీరంలో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టు నీ పేరునే వదిలిస్తుంది. అలాంటి నువ్వు నన్ను మోసం చేశావు. పవన్, ప్రేమ, అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమకున్న శక్తి ఏంటో తెలుసా? అది తెలిస్తే నువ్వు ఇలా మూర్ఖంగా మాట్లాడావు. ప్రేమ అంటే వద్దు, ఆ ప్రేమ గురించి నాకు చెప్పొద్దు. నీ దృష్టిలో ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం, ఇదిగా నీకు తెలిసింది. వద్దు, ప్రేమ గురించి నాకు చెప్పొద్దు. పవన్, లవ్ ఈజ్ ఎ బ్లైండ్. పవన్, ప్రేమకు వయసుతో నిమిత్తము లేదు, అంతస్తుతోనూ అవసరమును లేదు. పవన్, నీ మూర్ఖత్వాన్ని విడవా. ప్రేమించానని నువ్వు ఒక్కడే అనుకుంటే సరిపోతుందా? అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు ఏనాడైనా నాతో చెప్పావా? చెప్పలేదు. మరి నాకెలా తెలుస్తుంది? తెలిస్తే ప్రేమించేదానిరా? నువ్వు నన్ను ప్రేమించలేదు, కామించావు. దేవి, ఎస్, ప్రేమకు కామానికి తేడా తెలియని పిచ్చి కాముకుడు నువ్వు. ఇరు మనసుల కలయిక ప్రేమ, రెండు హృదయాల స్పందన ప్రేమ. ప్రేమకు అర్థం చేసుకునే మనసు ఉంది, కామానికి కావాల్సిన నీ శరీరం మాత్రమే. ఆ శరీరాన్ని నువ్వు కామిస్తున్నావు. దట్స్ ఆల్. కమాన్ పవన్, ఈ శరీరం కోసమేగా. కమాన్ పవన్, ఈ శరీరాన్ని నీ కస్తీరిలా కక్షతీరిలా అనుభవించు. కమాన్ పవన్, కమాన్, కమాన్ పవన్. పవన్, ఈ శరీరం కోసమేగా నువ్వు త్రాగి చిందులు తొక్కుతున్నది. నీ మధు బానిసత్వంలో ఆరుజాత అంటే ఇక్ష కలుగుతుంది. కమాన్ పవన్, ఈ శరీరాన్ని నిష్ఠ వచ్చేట్టు అనుభవించు. కమాన్ పవన్, కమాన్. పవన్, దేవి, ఆశ్చర్యంగా ఉందా? నన్ను ఒక కాముకుడిగా తాగుబాతుగా ఊహించిన నువ్వు నేను ఇలా పవర్స్తుంటే నీకు ఆశ్చర్యంగా ఉందా? నేను నిన్ను ప్రేమించానని చెప్పకపోవడం నేరమే కావచ్చు, కానీ నా ఈ ప్రేమ అమరమైనది, అనూహ్యమైనదని నువ్వు ఊహించకపోవడం నా దురదృష్టం. నేను ఊహించినంత నీచుని రాక్షసుని కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదేవి, వెళ్ళిపో. వెళ్తాను పవన్, నాకు మాట ఇవ్వు. ఏమని మాట ఇవ్వమంటావు? నువ్వు ఇంకెప్పుడు తాగనని నాకు మాట ఇవ్వు. చూడదేవి, నా జీవితం నా చేతుల నుండి ఎప్పుడో జారిపోయింది. ఇక నేను ఏమని మాట ఇవ్వమంటావు? అలా కాదు పవన్, నువ్వు పూర్తిగా త్రాగుడు మానుకొని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని జీవిస్తానని నాకు మాట ఇవ్వు. ఇవ్వలేను దేవి, ఇవ్వలేను, ఇవ్వకూడదు, ఇవ్వలేను. ఈ లోకము నుండి శాశ్వతంగా అమర ప్రేమికుడిగా అమర లోకానికి వెళ్ళిపోతాను. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నాను దేవి, వెళ్ళిపోతున్నాను. పవన్, పవన్, ఒరే బబ్బులు, తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయేలా ఉన్నాయిరా, ప్రాణాలు కూడా పైకి పోయేలా ఉన్నాయిరా. ఇంతకీ ఆ బొబ్బులి శివం మనకు దొరుకుతాడంటావారా? ఒరే, ఆ బొబ్బులి శివం దొరుకుతాడో లేదో కానీ ఈ అడవిలో మట్టికి మనల్ని ఏ పులియో సింహమో మింగేయడం ఖాయంరా. అలా మాట్లాడక రాజులే, నా
గుండెల్లో లబ్బు డబ్బు అని కొడుతుందిరా. అయ్యా, ఈ పేపర్లో ఉన్న ప్రకారం మాకు కనిపించి మాకు ₹1,000,000 ప్రజెంట్ చేయి తండ్రి. ఒరే తిక్కల సన్నాసి నా కొడుక, వాడు అలా బతిమాలతో దొరకడరా. వాణ్ణి చూసి వాణ్ణి పట్టి వాణ్ణి బంధించి నా కొడుక బంధించేమిట్రా? ఆ పేపర్లో ఉన్న ప్రకారం ₹1,000,000 కొట్టేదారా? నాదొక చిన్న ఐడియా రా. చెప్పరా పెద్దదే. మనం ఇలా తిరుగుతూ ఉంటే వాడి మనం చూసి పారిపోవచ్చురా. అదిగో అలా చెట్టు ఎక్కి అక్కడ నక్కి అక్కడ కూర్చొని ఒరే అలా కూర్చోవచ్చు, కానీ ఈలోగా కొండచ్చులో మనలొచ్చి లిడుక్కున మింగిందనుకో, మీ ఇంట్లో నువ్వు కరు, మా ఇంట్లో నేను కరురా. ఈ అప్పులుగాడు దెబ్బంటే చెట్టు మీద పిట్ట పుర్ర అనాల్సిందే, చెట్టు కింద పాము తుస్సు అనాల్సిందేరా. అయితే గాని ఈ అడవిలో ఒక మంచి కన్నెపిల్ల ఉందంటరా. ఆ అమ్మాయిని చూసి ఈ రోజు మనం జాగారం చేసుకుందాం రా. అంతేనంటావా? నువ్వు అటెత్తుకురా, నేను ఇటు పోయి ఎత్తుకుతాను రే. నువ్వు అటు పోరా, నేను ఇటు పోతా. నేను పోయి చూసేస్తాను రా. నిజమేరా, దయ్యం ఉందిరా. అమ్మాయి అయితే కింద కాలు కానొద్దు, అమ్మాయారా. ఉప్పంగుందిరా, అయితే అమ్మాయి రే. శుక్లాం భరద్రం మాంగళ్యం తంత్రమేణ నవజీవన హేతునా. అమ్మాయి ఎవరు మీరు? మేమా? చూడమ్మాయి, ఇంతకు నువ్వు దయ్యానివా లేక అమ్మాయివా? నేను దయ్యాన్ని కాదు, అమ్మాయినే. ఒరే నిజం చెప్పకురు, ఈ అమ్మాయి ₹1,000,000 కొట్టేసేటట్టుందిరో. అవును నిజమేరో. ఏడు మీలో మీరు ఏదో అనుకుంటున్నారు? చూడు పాప, ఇంతకు మీరెవరు? ఎంతకీ ముందు మీరెవరో చెప్పండి. నా పేరు జేమ్స్ బాండ్ 007. నా పేరు గుడాచారి 116. ఏం పని ఇక్కడ? మేము పరిశోధన చేసి ₹1,000,000 కొట్టేద్దామని వచ్చా. మీరు పోలీసులు అయితే మిమ్మల్ని ఆడించి పాడించి బొబ్బరిసం వద్ద తీసుకెళ్తే అక్కడ తేలుతుంది మీ వ్యవహారం. ఏ అమ్మాయి, ఇటు చూడు. ఏంది నీలో గొనుగుతున్నావు? అసలు ఈ అడవిలో రాత్రి 12:30 అయింది. ఈ టయాన నీకు ఏం పని ఇక్కడ అమ్మాయి? మరండి మరి చూడమ్మాయి, ఏంటి అలా నీళ్లు నవ్వుతున్నావు? మేమంటే ఎవరు అనుకున్నావు? నా పేరు చెబితే
పరిగెత్తే రైలు కూడా ఆగిపోవాల్సిందే. నా పేరు ఇంటే చెడిపోయిన ఆర్టీసీ బస్సులు కూడా రోడ్లెమ్మడి పరిగెత్తుకుంటూ పోతాయి. అవునవును, మీ ఇద్దరు కలిసి ఉంటే చెరువులో నీళ్ళు కూడా కాలాలు వెంట అయితే మేమేమనుకున్నావు? అయ్య బాబోయ్, అసలు మీ ఫేసులోనే ఉంది. ఏంది? ఏముందమ్మా? అరచేత మందానా మొన్నానా అందం ఉంది. ఒరే పిచ్చి నా కొడక, ఈ అమ్మాయి మన పొట్టలో పడిపోయిందిరా. ఇది మనకి ఊర్లో ఏ కన్నె పిల్లైనా కన్నెత్తి చూడని సంగతి ఈ పిచ్చిదాన్ని తెలియదురా. అమ్మాయికి తెలియదుగా, ఏరే ఊరు కదా. చూడు పాప, మేము మీకు అంత అందంగా కనిపిస్తున్నామా? పాప, మా ఊర్లో మమ్మల్ని అందరూ ఆడవిత్తరగాలంటే ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దురా. మీ ఇద్దరిని చూస్తుంటే ఒకరు చిరంజీవి లాగాను, మరొకరు బాలకృష్ణ లాగాను బ్యూటీగా ఉన్నారు. మీ ఇద్దరిని ఆడతాను లవ్వు. ఏంటి? అది కుదరదు. ఇద్దరు లవ్ చేస్తావా? కుదరదు. కుదరదంటే కుదరదు. తిక్కల సన్యాసి నా కొడక, ఇంత శ్రమ పెట్టి అమ్మాయిలో లైన్లో చూస్తే ఇప్పుడు వద్దంటే రా. అంతేనంటావారా? ఒకరు ఆడుకుంది నాకు వద్దురా. ఈ ఎంగిల్ కూడా నాకు వద్దు. అబ్బో, ఎంగిల్ కూడా పేసికి 60 సంవత్సరాల ముసలి కూడా రాదు కదా ఎంగిల్ కూడా. ఇంకేం కూడా కదా నా కొడక. అయితే అంతేనంటావా? ఒప్పేసుకోరా. ఒప్పేసుకున్నావంటావా? చూడమ్మాయి, నాతో ఆడు, నాతో పాడు. దాయి 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 దామ్మ, నీకు దాయరెందుకమ్మా, నడిచేస్తుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. పాప, నాతో పాడు. తొక్కాల తయ్యాల